హాయ్ గాయ్స్, ఈరోజైతే బోటీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించేస్తాం. ముందుగా బోటీని అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. మా అమ్మ అయితే గంటకు పైగా కడిగింది. మళ్ళీ వాటిని వేడి నీళ్ళలో ఉడకబెట్టేసి మళ్ళీ కడుగుతుంది. స్మెల్ రాకుండా ఉండడానికని కడిగిస్తున్నామండి. ఇప్పుడు 3 గంటల ఆయిల్ అయితే పోసేసుకోవాలి. దాంట్లో తగినంత జీలకర్ర, ఆవాలు అవన్నీ ఉంటాయి కదా, తాలింపు గింజలు, అవన్నీ తాలింపు గింజలన్నీ వేసేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేయించేసుకొని, పచ్చిమిర్చి కూడా వేయించుకొని వేపుకోవాలి. తర్వాత వేగాక ఉల్లిపాయలు వేసేసుకొని వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుందండి. అది ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టమాటా వేసేసుకొని వేయించేసుకోవాలి. ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ అలా. తర్వాత మేము మెంతం కూర ఇంకా కొత్తిమీర అనేది వేసాం టేస్ట్ కోసం. మెంతం కూర వేసుకుంటే బాగుంటుంది. అది కూడా చిన్న మెంతం అంటారు, అది వేసుకున్నాం. తర్వాత మసాలాస్ అన్నీ వేసుకున్నాము. యాలకులు అలా ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. పచ్చివాసన పోయాక నీట్గా కడిగిన బోటీని తీసుకొని మొత్తం కలిసిపోయేలా ఒకసారి కలుపుకోవాలి. అన్నీ పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలండి. ఇవి కొంచెం మగ్గాక మేము 3 స్పూన్లు అయితే వేసుకున్నాము. మాకు కారం తగినట్టు, మీకు తగినట్టు వేయించుకోండి. అంతే అండి. కొంచెం మగ్గాక కొంచెం మసాలాస్ ఇంకా ధనియాల పొడి, కొబ్బరి పొడి అయితే వేసుకొని కాసేపు మగ్గపెట్టేసుకొని దింపేసుకుంటే అయిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.